ఏదైతే ఈ పవిత్రమైన దివ్యక్షేత్రంలో జరగకూడదో అలాంటి సంఘటన జరిగింది. నిన్ననే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వచ్చి 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫౌండేషన్స్ కానీ ఇనాగ్రేషన్స్ కానీ బిజీ చేశారు. అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తానని ఈ న్యూస్ వచ్చింది. మనసు పూర్తిగా కలిసివేసింది. చాలా బాధపడుతున్నా. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా వాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు, అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం. ఒక భక్తుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. అయితే జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకున్న ఉన్నారు హాస్పిటల్, ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను. తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాలా, అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్యక్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అందుకని ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను. అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు, ఈఓ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ మెంబర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు. వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన నిర్ణయాలు కరెక్ట్ అని బోర్డు కూడా భావిస్తే వాళ్ళు అవన్నీ అమలు చేస్తారు. అల్టిమేట్గా ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర క్షేత్రం వ్యక్తిగత ఎగోతో కానీ, మన యొక్క అసమర్థతో కానీ, లేకపోతే అనాలోచనమైన ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క పవిత్రత దెబ్బతినే పరిస్థితి వస్తే అది కరెక్ట్ కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అవుతుంది. రెండోది, అందరం కలిసి ఇక్కడ దేవునికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు కూడా చేయడానికి వీలు లేదు. రాజకీయాలకు అతీతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దేవుడికి మనం సేవ చేస్తున్నాం అనే భావంతో అందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా ఒత్తిళ్లు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో జెరూసలేం వెళ్తారు క్రిస్టియన్స్, మక్కాకి వెళ్తారు ముస్లిమ్స్. హిందూస్ అంతా జీవితంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని కోరుకుంటారు. రెండోది, వైకుంఠ ఏకాదశి రోజున రావాలని అందరూ కూడా వాళ్ళ జీవితంలో పెద్ద దీక్ష. ఎందుకంటే ఈరోజు వస్తే నేరుగా వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది. ఇది చేస్తే మనం స్వర్గానికి పోతామని కూడా నమ్మకం. ఆ నమ్మకంతో అందరికి కూడా చాలామందితో నేను మాట్లాడాను. 10 సార్లు వచ్చారు, 12 సార్లు వచ్చారు, 13 సార్లు వచ్చారు. ఇక్కడ జరిగినప్పుడు కూడా సంఘటన నేను
సింక్రనైజ్ చేసుకుంటే గడిచిన 5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని సాంప్రదాయం ఇది. తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం, అంటే టోకన్ టికెట్ ఇవ్వడం. అందరి మనోభావాలు ఏమున్నాయంటే, మేము కొండపైన ఉన్నప్పుడు క్యూ లైన్లో 36 గంటలైనా 45 గంటలైనా ఉంటాం. వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన లీలను గుర్తు చేసుకుంటూ అక్కడ ఉండే టీవీలు కూడా చూసుకొని మేము నైమికమయ్యి దేవుని సేవలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం. అది వాళ్ళకు ఒక తృప్తి. కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది మాకు కరెక్ట్ అనిపించలేదు అనేది అందరి మనోభావం. ఇది రాష్ట్రంలో ప్రజలందరి యొక్క మనోభావం. రెండోది, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు పవిత్రమైన రోజులు. ఇది 10 రోజులు చేశారు. ఎందుకు చేశారు నాకు తెలియదు. ఆగమ శాస్త్రాలు దాన్ని అనుమతిస్తాయో కూడా తెలియదు. కొన్ని వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలసినప్పటి నుంచి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాలను ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఆ డెసిషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు. నేను ఆగమ పండితుని కాదు, కానీ భక్తుడిగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే వరకు వారు చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా జరిగిన సంఘటనల పట్ల నా విచారాన్ని, బాధని, ఆవేదనని, జరగరాని సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని వ్యక్తం చేస్తున్నా. అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అనేది తీసుకోవచ్చని, ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసే సందర్భంలో వ్యక్తం చేస్తున్నా. అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా స్ట్రీమ్లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకొచ్చి, ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్ని కూడా స్ట్రీమ్లైన్ చేసే సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది. దీనికి కూడా కారణం మనం చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పెరుగుతూ ఉంది రోజు రోజుకి. ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్, మేనేజ్మెంట్ ట్రస్ట్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ సమన్వయంతో చేసుకొని దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత, అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అది కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను. ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే 6 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అదే సమయంలో 6 కుటుంబాలు కూడా ఎస్ లావణ్య విశాఖపట్నం, శాంతి విశాఖపట్నం, బుద్ధేటి నాయుడు బాబు నర్సీపట్నం, రజని విశాఖపట్నం, నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్, అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం, వీళ్ళు మొత్తం 6 మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం. 25 లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను, వాళ్ళు వర్కౌట్ చేసి చేస్తారు. వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం
6 మందికి 6 ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు. ఈ 2 కూడా వాళ్ళు మన టీటీడీ చేస్తారు. ఇంకొక పక్కన ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి, దెబ్బలు తగినాయి. వాళ్ళిద్దరికీ ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం. వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తాం. మిగిలిన వాళ్ళు దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిమ్మక్క, 2 ఈశ్వరమ్మ, 33 మందికి ఇంజురీస్ అయినాయి. ఆ 33 మందికి ఒక్కొక్కరు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ సంకల్పం చూస్తే ఈ రోజు కూడా నడవలేని పరిస్థితుల్లో కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితుల్లో రేపు మేము దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది. వాళ్ళ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఆ 33 మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం. రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊర్లో వాళ్ళని చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం. అంతలోపల ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడొస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారీతనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇది చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ, ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్తున్నా, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందే. ఓసారి దేవుని మీద భక్తి ఉంటుంది, మనం చేసే పనులు మాత్రం ఓసారి ఉత్సాహంతో కాదనలేక కొన్ని చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి చేయకుండా దేవుని పవిత్రతకు దెబ్బ లేకుండా చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది. మీకు మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షిగా పనిచేయండి. అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు ఒక బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి. పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర చేస్తే మాత్రం చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ నేను ఈరోజు చూసిన తర్వాత నా అబ్జర్వేషన్స్ ఇవి. దీని మీద చాలా స్పష్టంగా మరొక్కసారి ఇక్కడుండే అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ పవిత్రతను కాపాడుతామని
భారతదేశంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. But unfortunately, 7 months into the new government, lots of previous government systems are being continued, which has what led to the tragedy yesterday. And our observation could have been, will the state government consistently follow up or what reforms are being brought to the TTD? Because that is what is your dream, sir. Once again, you have reiterated that. No, నేను ఎవరిని బ్లేమ్ చేయడం కాదు. 45 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. తెలుగుదేశం పార్టీని అధికారంలో 23 సంవత్సరాలు ఉన్నాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ. ఇప్పుడు మళ్ళా నేను సీఎంగా ఉన్నాను, లేకపోతే అపోజిషన్ లీడర్గానే ఉన్నాను. ఎప్పుడు కూడా ఇలాంటి సంప్రదాయం రాలేదు. నేను కూడా మిస్ అయ్యాను. తిరుపతిలో టోకన్స్ ఇస్తున్నారు అనేది నాకు తెలియదు. అంటే విన్నాం కానీ మర్చిపోయాం. ఇంకా నాకుండే ప్రీ ఆక్యుపేషన్ నా వర్క్లు అన్నట్లు. ఈరోజు తిరుపతిలో టోకన్స్ ఇచ్చి అక్కడ సరి అయినటువంటి సెక్యూరిటీ మన వాళ్ళు పెట్టారు, కానీ ఇంకా ఎక్కువ ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. అందరూ బాధపడేది ఏంటంటే, మేము వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చాము, తిరుమల పైన ఉండే తృప్తి తిరుపతిలో ఉంటే మాకు రాదు అనేది ప్రగాఢమైన ఇది. కొన్ని సమస్యలు అప్పుడు చేసినట్టన్నీ కూడా ఇంకా వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ 10 రోజులు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, అప్పట్లో తీసుకున్న నిర్ణయం. నేను వెంకటేశ్వర స్వామికి ఏకాదశి రోజున ఒకరోజే మనకు దేవుని దగ్గరికి పోయేవాళ్ళం. అది కొంచెం స్పిల్ ఓవర్ అయితే ఇంకొక హాఫ్ డే వచ్చేది. ఆ రోజు పోతే మనం స్వర్గానికి పోతామని నమ్మకం ఉండేది. ఇప్పుడు 10 డేస్ అంటే కన్వీనియంట్ ప్రకారం వెంకటేశ్వర స్వామి ఇది చేయడం కరెక్ట్ కాదు. అది ఆగమ పండితులు ఏం చెప్పారో నాకు తెలియదు. ఇంకా ఎక్కడన్నా రాష్ట్రాల్లో జరుగుంటే అది వేరే విషయం. కానీ వెంకటేశ్వర స్వామి వరకు ఇది యూనిక్ టెంపుల్. ఏ టెంపుల్ దీనికి కంపారిజన్ లేదు. ఏది అవన్నీ వాళ్ళు నేను ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాను, చేసేంత వరకు ఫ్రీడమ్. నేను అన్నిటికీ ఇంటర్ఫేర్ కాను. ప్రతి ఒక్కటి మాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు సవ్యంగా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, పాత సాంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు. నెంబర్ 1, అది చేయాలనా లేదా అనేది నేను ప్రక్షాళన చేయాలని ఈవోకి చెప్పి పంపించాను. ఈవోని ఆ రోజు కూడా ఆదేశించాను. టోటల్గా సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి ప్రజలకు హిందూ మనోభావాలకి ఆమోదయోగ్యంగా ఉండే పనులు చేయమని పంపించాను. కొన్ని పనులు చేశారు, ఇలాంటి పనులు వచ్చాయి. ఇప్పుడు ఇది జరిగింది ఒక సంఘటన. ఈ సంఘటనలో అక్కడ ఎగ్జిక్యూషన్కి ఎవరినైతే పెట్టారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఆ ఎగ్జిక్యూషన్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందుగానే క్యూలో పంపించుంటే ఇలాంటి సంఘటన వచ్చేది కాదు. వెరీ సింపుల్ అబ్జర్వేషన్. అక్కడ అడిగింది అడిగాను. రెండోది, అక్కడ పెట్టడమే తప్పు లొకేషన్. ఎప్పుడు కూడా ఒక మనుషుల్లో సైకాలజీ ఏంటంటే, ఒక పార్కులో పెట్టారు, తాళాలు వేశారు, ఎవరికో బాగాలేదు, తలుపు తీశారు, గేట్ తీయంగానే ఒక మెసేజ్ ఏమొచ్చింది, వేరేది ఇక్కడంతా టికెట్లు ఇచ్చారు అనే మెసేజ్ వచ్చింది. వీడు కూడా ప్యానిక్ అయ్యి గేట్ తీశారు కాబట్టి పోదాం, ముందు పోకపోతే మనకు టోకన్స్ రావేమని ముందు పరిగెత్తారు. ఆ పరిగెత్తడంలో ఈ స్టాంపేడ్ జరిగింది. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అది ఆ డిఎస్పీ ఆ మాత్రం ఆలోచన లేకుండా చేయడం తప్పు. ఈజ్ ఎ ఎగ్జిక్యూటివ్, ఈజ్ ఎ డిఎస్పీ, ఈ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. చేయలేకపోయాడు. అందుకే అతను నేను సస్పెండ్ చేసింది. రీజన్ లేకుండా కాదు. మార్నింగ్ నుంచి నేను అధ్యయనం చేశానంటే అన్ని అధ్యయనం చేసిన తర్వాత నేను అన్నిటికీ కూడా మొన్న కూడా మీరు చూస్తే కనకదుర్గమ్మ టెంపుల్లో కూడా చేశారు, ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేశారు. బాగా చేసినప్పుడు అప్రిషియేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కదానికి నేను ఇంటర్ఫేర్ అయ్యి లేకపోతే నేను చెప్పినట్టు జరగాలంటే కూడా జరగవు. ఎన్ని కరెక్ట్ కాదు. నేను ఎవరికైతే బాధ్యతలు అప్పచెప్తున్నానో వాళ్ళు సక్రమంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దాట్. అందుకే మీకు ఆ ఫెయిల్యూర్స్ చూడడానికే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశాను. ఆ ఫెయిల్యూర్ చెప్పడానికి కొంతమంది ట్రాన్స్ఫర్ చేశాను. మీరు చెప్పిన పాయింట్స్ కూడా కవర్ చేశాం. నా దృష్టికి ఏవేవి వచ్చాయో అవన్నీ కూడా చేశాం.
ఇంకా ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి, అవి కూడా కవర్ చేస్తాం. 10 రోజులు ఏమయ్యాను ఏదన్నా మళ్ళీ సమీక్షించి ఇది వరకు నేను చేసేది కాదు, అది ఆగమ శాస్త్ర పండితులు చేయాలి, నేను చేసేది కాదు. అది టీటీడీ విల్ హ్యావ్ ఎ రివ్యూ, ఈఓ విల్ హ్యావ్ ఎ రివ్యూ, వాళ్ళు చేస్తాం. మీరు చేసిన సూచనలు వాటన్నిటిని ఏమండి? అదే. సార్, మీరు చేసిన సూచనలు అన్ని కూడా మళ్ళీ కూడా మీరు కన్సర్న్ అయ్యి ఆ విధంగా నడుస్తున్నాయా లేదా అని చెప్పి మళ్ళీ డెఫినెట్ సబ్మిషన్ చేస్తాం. గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీ రైట్ టు రివ్యూ. Sir, Sir, will the tokens be issued over the online mode as well? Will the tokens be issued over the online mode as well? ఎస్, ఇట్ హ్యాస్ టు బి డన్. అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ మనోభావాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం. అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేయించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేం చేయాలని అవన్నీ వర్కౌట్. Sir, we've been told 12th midnight the ticket issue will be beginning once again. So will this online mode come into force by then? That I am leaving it to them. They will examine all these things. They will inform me. Sir, one question. ఈసారికి ఓన్లీ టోకన్సే ఇచ్చి ఇక్కడ కాకుండా కొండపైన కూడా పెట్టి 2 ఇక్కడ ఇస్తారా, ఎట్లా చేస్తారా అవన్నీ వర్కౌట్ చేసి మొడాలిటీస్ అన్ని చేస్తాం. So between 2014 and 2019, sir, the average footfall when it was 2-day affair, when Vaikunta Ekadasi, the pilgrim footfall used to be 1.75 lakh for the first 2 days. Like you rightly said, మొదట్లో చెప్పుకుంటుంది spillover will have that on the second day. But unfortunately, there is an underperformance which is observed in the last 5 years. And now we are adopting the same system. We are issuing 60,000 tickets a day, which is 1.2 lakh. We are reducing, creating an artificial scarcity that is affecting government revenues as well as TTD revenues and denying the opportunity for the pilgrims of Daksha. నేనేమంటానంటే విల్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఆల్ ది బెస్ట్ ప్రాక్టీసెస్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది పాస్ట్. ఆల్ దోస్ థింగ్స్ విల్ రివైవ్. There are any best practices all over the world or any other temples that also possible, will adopt it. Finally, our aim is sanctity of the God. పవిత్రతను కాపాడుకుంటూ ఏ విధంగా చేయాలో అన్ని చేస్తాం. నేషనల్ మీడియా ఫర్ 2 10 minutes. రోజుల పాటు వచ్చే భక్తులకి చాలా వరకు భద్రత కల్పించడంలో పోలీసులు తక్కువ సంఖ్యలో ఉన్నారు అనేది ప్రధాన ఆరోపణ భక్తుల నుంచి. మీరు అన్ని విషయాలు విజిలెన్స్ కూడా ఇక్కడ 12 మంది ఉంటున్నారు, తిరుపతిలో వాళ్ళు పట్టించుకోవాలి పూర్తిగా. నేనేమంటున్నానంటే అది ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్. సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ తిరుపతి, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల హ్యాస్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్. దానికి కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం. టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లయితే పనిచేస్తారో తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. విల్ డూ ఇట్. గతంలో ఆగమం పద్ధతిని కూడా బెదరగొట్టి 10 వరకు ఒప్పించారు సార్. అలాగే పీఠాధిపతులు కూడా బెదరగొట్టి దానికి అనుకూలంగా మాట్లాడించారు. అదేమా మీరు చెప్పినట్టు చాలా అరాచకాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి. అయితే ప్లీజ్, ఇప్పుడు కూడా చాలా మందికి అనుమానాలు కూడా ఉన్నాయి. దేవుని పవిత్ర దెబ్బతీయడానికి కూడా చేశారని నేను అవన్నీ మాట్లాడడం లేదు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీస్ అవన్నీ వస్తాయి. అల్టిమేట్గా మీరు నన్ను ఇన్నేళ్లుగా చూశారు. నేను అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా నేను దేవుని దగ్గరకు వచ్చినప్పుడు సామాన్య భక్తుడిగానే ఉంటాను. దట్ ఇస్ మై డెడికేషన్. ఐ విల్ కంటిన్యూ దాట్. కోసమే బ్రేక్ దర్శన సమయాన్ని మార్చారనేది గత పాలనలో మార్చారు, కానీ దాన్ని తిరిగి మార్చాలని చాలా మంది కోరుకుంటున్నారు సార్. రేపు అన్ని కూడా ఒకసారి సమీక్ష చేస్తాం. అందుకే నేను ఒకటి చెప్పాను, అందరం కూడా సింపుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విఐపీస్గా కాకుండా అందరం భక్తులుగా వస్తే బెటర్ బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవుని ఆశీస్సులు బాగుంటాయి. ఈ విషయం పొంగయ్య గారు